మీరు చూస్తున్న నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు వచ్చి చేరుతాయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనకు కిచెన్ ఏరియాలో కానీ వాష్ బేసిన్ దగ్గర కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి బొద్దింకలే కదా. ఈ బొద్దింకలు ఇంట్లో లేకుండా మనం ఇబ్బంది పడకుండా ఈ సమస్య నుంచి బయటపడడానికి ఒక మంచి టిప్స్ అనేటివి చూపించబోతున్నాను. మెయిన్గా బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే వాష్ బేసిన్ ఇంకా కిచెన్ని చాలా వరకు శుభ్రంగా ఉంచుకోవాలి. వాష్ బేసిన్లో ఉన్న గిన్నెలను ఏ పూట కాపూట అప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకుంటూ ఉన్నట్టయితే బొద్దింకలు అనేటివి ఎక్కువగా ఉండవు. ఇంకా ఎంగిలి మెతుకులు ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. వాటర్ రన్నింగ్ ఎక్కువగా ఉండడము, ఇంకా ఆ చల్లదనానికి బొద్దింకలు అక్కడే ఉండిపోతాయి. ఇంకా వాతావరణంలో చల్లదనం ఉన్నా కానీ ఎక్కువగా బొద్దింకలు అనేటివి ఇంట్లో కూడా వస్తూ ఉంటాయి. గ్యాస్ స్టవ్ దగ్గర కూడా అంతా క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉండాలి. అంటే పాలు పొంగడం కానీ ఇలాంటివి ఏమైనా పడుతూ ఉంటాయి కదా గ్యాస్ స్టవ్ దగ్గర, అక్కడంతా కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ టిప్ ఏంటి అంటే బోరిక్ యాసిడ్ తీసుకోవాలి. బోరిక్ యాసిడ్ అనేది మనకు మార్కెట్లో చాలా వరకు అవైలబుల్గా ఉంటుంది. ఇది 3 వంతులు తీసుకున్నాం అనుకోండి, షుగర్ వచ్చేసి 1 వంతు తీసుకోవాలి. దీన్ని డైరెక్ట్గా పౌడర్గా కూడా మనము చల్లుకోవచ్చు. లేదు అంటే కొంచెం వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసి చిన్న చిన్న ఉండలు అనేటివి తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఇవి ఎక్కువగా ఏ ప్లేస్లో ఉంటాయో ఆ ప్లేస్లో కనుక ఈ ఉండల్ని పెట్టినట్టయితే అక్కడ ఉన్న షుగర్ని తినడానికి అవి అట్రాక్ట్ అయ్యి అక్కడికి వచ్చి తింటాయి అనమాట. అలా తిన్నప్పుడు బోరిక్ యాసిడ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ బోరిక్ యాసిడ్ కూడా తినడం వల్ల అవి చనిపోతాయి. ఈ విధంగా మన ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే పౌడర్గా కూడా మనం చల్లుకోవచ్చు. అంటే ఫుడ్ ఐటమ్స్ దగ్గర కాకుండా కొంచెం దూరంగా కొంచెం మూలల్లో ఈ పౌడర్ని కనుక చల్లుకున్నట్టయితే అవి వచ్చి అట్రాక్ట్ అయ్యి తిని తర్వాత చనిపోవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటి అంటే హిట్ జెల్ అనేది చాలా మందికి తెలిసిందే. ఇది డీమార్ట్లో మనకు దొరుకుతుంది, లేదు అంటే నార్మల్ షాప్లో కూడా మనకి చాలా వరకు ఇది దొరుకుతుందండి. దీన్ని ఒకసారి లాస్ట్ ఇయర్ నేను ఒకసారి యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత దీని రిజల్ట్ అనేది నాకు చాలా బాగా కనిపించింది. సో తర్వాత నేను అసలుకి మళ్ళీ యూజ్ చేయాల్సినంత అవసరం కూడా పడలేదు. మళ్ళీ ఈసారి యూజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో వింటర్ సీజన్లో చాలా వరకు బొద్దింకలు అనేటివి రావడం జరిగింది. సో దానికోసం నేను తీసుకోవడం జరిగింది. దీన్ని రిపీట్ ఆఫ్టర్ 45 డేస్కి ఒకసారి మనం చేసుకోవచ్చు అన్నారు. అంత అవసరం లేదండి. ఒకసారి కనుక మనం యూజ్ చేసినట్టయితే చాలా వరకు బొద్దింకలు అనేటివి చనిపోతాయి. అది కూడా మనకు 1 వీక్లో మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 175 రూపీస్ అండి. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది సిరంజ్ టైప్ ఉంటుందన్నమాట. దీనికి పైన వచ్చేసి క్యాప్ అనేది ఉంటుంది. ఇంకా దీంట్లో మనకి ఇన్స్ట్రక్షన్ అంతా కూడా ఇలా ఇచ్చుంటారు. ఇదిగోండి క్యాప్. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇలా కట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ స్ప్రింగ్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా అన్నప్పుడు మనకి స్ప్రింగ్ సిస్టమ్ అనేది పనిచేయాలి. సో ఎందుకనో దీనికి ఈ ప్రాబ్లం వచ్చిందనమాట. అంతకుముందు నేను ఒకసారి యూజ్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ అసలు ఈ ప్రాబ్లం అనేది రాలేదు. సో స్ప్రింగ్ సిస్టమ్ అనేది కొంచెం పాడైనట్టుంది లోపల. అందువల్ల కట్ చేసి దాంట్లో ఉన్న మందునంతా కూడా యూజ్ చేద్దామని ఇలా కట్ చేసామన్నమాట. దీని స్ప్రింగ్ సిస్టమ్ అనేది చాలా బాగున్నట్టయితే చిన్న చిన్న డాట్స్ అనేటివి మనం కిచెన్ క్యాబిన్లో పెట్టుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న పేపర్లో కాసింత డాట్స్ అనేటివి పెట్టి ఏ మూలలో ఎక్కడెక్కడ బాగా తిరుగుతాయో బొద్దింకలు అక్కడ పెట్టినట్టయితే అక్కడికి వచ్చి అవి తిని ఆ తర్వాత అవి చనిపోతాయి. కాకపోతే నేను ఎలా చేస్తున్నానంటే డైరెక్ట్గా కొంచెం తీసుకువెళ్ళి డాట్స్ అనేటివి క్యాబినెట్ మూలల్లో పెడుతున్నాను నేను. అలా అయినా సరే పెట్టొచ్చండి. ఇలా పెట్టినట్టయితే చాలా రోజుల వరకు అలానే ఉండిపోతుంది. అసలు ఒకసారి కనుక పెట్టినట్టయితే చాలా వరకు దీని పవర్ అనేది అట్లానే ఉంటుందండి. దీని పవర్ ఏమీ కూడా తగ్గదనమాట. అయితే ఇలా పెట్టిన తర్వాత 1 వీక్లో మనకి రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉందనమాట. అదేంటి అంటే వీటిని తినిన తర్వాత బొద్దింకలు ఎక్కడెక్కడో పడిపోతాయి. అవి ఎక్కడ పడ్డాయని కూడా తెలియదు. మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు అప్పుడు అవి బయటపడుతుంటాయి అనమాట. అయితే ఇలా చనిపోయిన వాటిని వేరే బొద్దింకలు తిని అవి కూడా చనిపోతాయి. ఈ 2 టిప్స్లో నుంచి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇదండి నా వీడియో. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.